హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో హెల్దీగా తింటూ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చో మీరు కూడా చూసేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం తినే ఫుడ్ హెల్దీగా ఉండాలి. చాలా మంది వెయిట్ లాస్ అవడం కోసం ఫుడ్ను తినడం ఆపేస్తారు. అలా ఫుడ్ను తినడం ఆపేస్తే ఎక్కువ రోజులు వెయిట్ లాస్ జర్నీని చేయలేరండి. 1 వీక్ ఫుడ్ను తినడం కంట్రోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంక ఫుడ్ మీద క్రేవింగ్స్ వచ్చేస్తాయండి. ప్రతి ఒక్కరూ ఫుడ్ మీద క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం కదా. నేను చూపించే విధంగా మీకు నచ్చినట్టుగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా తింటే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 7 వరకు ఫుడ్ను ఎలా తీసుకుంటున్నానో మీరు కూడా చూసేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు నేను 1 మంత్ చేసేయాలి 3 మంత్స్ చేసేయాలి అని అస్సలు అనుకోకూడదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ మీద క్రేవింగ్స్ ఉంటాయి కదా. ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుని 1 మంత్ 3 మంత్స్ చేయడం చాలా కష్టమండి. నేనైతే ఫస్ట్ 1 వీక్ టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 1 వీక్ కూడా మనం తినే ఫుడ్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఫస్ట్ 1 వీక్ టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 1 వీక్ యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ డే 1 మంత్ 3 మంత్స్ టార్గెట్ అస్సలు పెట్టుకోకూడదండి. ఇక నేను మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను డీటాక్స్ వాటర్ను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. ఈ వాటర్ ఇంచుమించుకు 1/2 లీటర్ ఉంటాయండి. నెక్స్ట్ వెయిట్ లాస్కు బాగా ఉపయోగపడే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కను ఒక అంగుళం ముక్క వాటర్లో వేశాను. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కను మెత్తగా దంచి వాటర్లో వేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర జీలకర్ర పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, అల్లం ముక్క, జీలకర్ర వేసిన ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలండి. నేను ప్రతిరోజు ఏదో ఒక డీటాక్స్ వాటర్ని తాగుతానండి. ఒకరోజు ఇప్పుడు నేను చూపించిన విధంగా డీటాక్స్ వాటర్ చేసుకుంటాను. ఇంకొక రోజు శంఖం పూలతో డీటాక్స్ వాటర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా హాట్ వాటర్లో తేనె, నిమ్మరసాన్ని వేసుకుని తాగుతాను. ఇలా తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక డీటాక్స్ వాటర్ని అయితే తీసుకుంటానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మాత్రం తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక డీటాక్స్ వాటర్ని తాగడానికి ట్రై చేయండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ను ఏదైనా ఒక స్టెయినర్ తీసుకుని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోండి. ఈ వాటర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర, అల్లం, దాల్చిన చెక్క ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ వాటర్లో తేనె అలా ఏమీ మిక్స్ చేసుకోకుండా తాగేస్తానండి. మీకు ఇష్టమైతే 1 స్పూన్ తేనెను వేసుకుని మిక్స్ చేసి తాగండి. టేస్ట్ అలా కూడా బాగుంటుంది. నేను ప్రతిరోజు మార్నింగ్ 8 తాగి డీటాక్స్ వాటర్ రెడీ. నెక్స్ట్ ఇంకా వెయిట్ లాస్ జర్నీలో వాటర్ని ఎక్కువగా తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత అక్కడ నుండి మార్నింగ్ టు నైట్ పడుకునే వరకు 3 లీటర్స్ వాటర్ను తాగుతున్నాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ నేను 9 to 9:30 ఒక్కొక్కసారి 10 కూడా తీసుకుంటున్నాను. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టైం అయింది కదా అని ఫుడ్ను తినేయకూడదండి. మనకు ఆకలి అనిపించినప్పుడు మాత్రమే ఫుడ్ను తింటూ ఉండాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ విషయాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకా నేను చియా సీడ్స్తో బ్రేక్ఫాస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే కోకోనట్ మిల్క్లో 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుని సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి కలుపుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్గా చియా సీడ్స్తో ఒక్కొక్క రోజు ఒక్కోలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చియా సీడ్స్ను ఆల్మండ్ మిల్క్లో, అలాగే కౌ మిల్క్లో, కోకోనట్ మిల్క్లో ఇలా రకరకాలుగా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన మిల్క్స్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిలో 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు తీసుకుని ఇలా ఒకరోజు ఫ్రూట్స్ని వేసుకోవచ్చు, లేదా ఓట్స్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే బ్రేక్ఫాస్ట్గా నానబెట్టిన చియా సీడ్స్లో ఒకరోజు ఇలా ఫ్రూట్స్ను, ఒకరోజు నానబెట్టిన అన్ని డ్రై ఫ్రూట్స్ను, ఒకరోజు ఓట్స్ను వేసుకుంటాను. చియా సీడ్స్ను ముందుగా నైటే నానబెట్టుకుని బ్రేక్ఫాస్ట్గా రోజుకోలా ప్రిపేర్ చేసుకుంటానండి. కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసిన తర్వాత 1 స్పూన్ తేనె వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు షుగర్ను అస్సలు వాడకూడదండి. టేస్ట్ కోసం నేను అప్పుడప్పుడు ఇలా తేనెను వాడుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ చియా సీడ్స్ను నైట్ అంతా నానబెట్టే తీసుకోవాలండి. మీకు చియా సీడ్స్ను నానబెట్టే టైం ఎక్కువ లేదు అనుకుంటే కనీసం 4 అవర్స్ అయినా నానబెట్టి చియా సీడ్స్ను తీసుకోవాలండి. కోకోనట్ మిల్క్ అండ్ చియా సీడ్స్ ఫ్రూట్స్తో నా మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ బ్రేక్ఫాస్ట్ను
నేను 9 to 10 లోపు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 11:30కు కోకోనట్ వాటర్ను తీసుకుంటున్నానండి. కోకోనట్ వాటర్ కూడా హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ఇంకా లంచ్ అండి. లంచ్ 1 to 1:30కి తింటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ బ్రౌన్ రైస్ తినాలి, కొర్రలు తినాలి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్టే బ్రౌన్ రైస్ కొర్రలు తింటే ఎక్కువ రోజులు తినలేమండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుండి వైట్ రైస్ తింటూ ఉన్నాం కదండి. మన బాడీకి వైట్ రైస్ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు సడన్గా బరువు తగ్గాలని వైట్ రైస్ని ఆపేసి బ్రౌన్ రైస్ని కానీ కొర్రలు కానీ ఇలాంటివి ఏవి తిన్నా సరే కొన్ని రోజులు తిన్న తర్వాత ఫస్ట్ నుండి తిన్న వైట్ రైస్ని తినాలనిపిస్తుంది. నేనైతే వైట్ రైస్ను క్వాంటిటీ తగ్గించి 1 కప్ రైస్ తింటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్టే బ్రౌన్ రైస్ తినకుండా 1 టైం పాలిష్డ్ రైస్ అని దొరుకుతుంది, వాటిని తినడం బెస్ట్. వైట్ రైస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొంచెం పాలిష్ తక్కువగా పట్టిన రైస్ ఉంటాయి, నేనైతే వాటిని తింటున్నాను. లంచ్లో ఏదైనా ఒక ఆకుకూర, అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక కర్రీ ఉండేలా చూసుకోండి. అలాగే కర్రీలో తప్పకుండా ఆయిల్ని తక్కువ వేసుకుని కర్రీ చేయడానికి ట్రై చేయండి. నేనైతే లంచ్లో తప్పకుండా కీరా దోస ముక్కలు అలాగే క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఫస్ట్ తినడం వలన పొట్ట ఫిల్లింగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. లంచ్లో కర్రీ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అలాగే లంచ్లో 1 కప్పు పెరుగు తినడానికి ట్రై చేయండి. నేను ఒక్కొక్క రోజు పెరుగును రైస్లో కలుపుకుంటున్నాను, లేదా పెరుగును మజ్జిగలా చేసుకుని కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుని మజ్జిగను తాగుతున్నాను. 1 to 1:30కి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత 3:30 to 4 మధ్యలో ఏదైనా జ్యూస్ని కానీ ఫ్రూట్స్ని కానీ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు జ్యూస్ని తాగుతున్నాను. ఈ జ్యూస్లో 1 క్యారెట్, 4 నానబెట్టిన బాదం, 4 నానబెట్టిన పిస్తా, అలాగే 1 అంజీర్, 2 ఖర్జూరాలు వేసుకుని ఇలా జ్యూస్ రెడీ చేసుకున్నాను. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ని కాకుండా ఓట్స్ని తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్తో జ్యూస్ చేసుకుంటాను. ఈరోజు లంచ్లో క్యారెట్ని యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు క్యారెట్తో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకున్నాను. 3:30 to 4 మధ్యలో క్యారెట్ అండ్ డ్రై ఫ్రూట్స్తో నా హెల్దీ జ్యూస్ రెడీ. ఇక లాస్ట్గా నైట్ 7:00కు డిన్నర్ ఏం చేశానో మీరు కూడా చూసేయండి. ఈరోజు డిన్నర్కు హెల్దీగా మల్టీగ్రెయిన్ దోశ చేసుకున్నానండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. దోశ వేసుకోవడం కోసం 1 కప్పు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ మల్టీగ్రెయిన్ దోశ పిండిని ఫస్ట్ ఇలా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చపాతీ, పుల్కా, పూరి ఇలాంటివే కాదండి, ఇలా హెల్తీగా దోశలు కూడా వేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మామూలు గోధుమ పిండి కంటే ఇలా మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చపాతీ కానీ పుల్కా కానీ ఇలా దోశలు కానీ వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పిండిలో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. నేను 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 1 ఆనియన్ను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్రను ఇలా చేతితో క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసిన తర్వాత చేతితో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయండి. నేనైతే పిండిలో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఇలా చేతితోనే పిండిని కలుపుతాను, ఆ తర్వాత గరిటెతో కలుపుకుంటాను. పిండిని ఇలా చేతితో కలిపిన తర్వాత పిండిలో నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. పిండిలో వాటర్ని కూడా ఒకేసారి వేయకూడదండి, పిండిని కలుపుకుంటూ వాటర్ని వేస్తూ ఉండాలి. ఈ పిండిని దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ మల్టీగ్రెయిన్ దోశ పిండితో నేను చపాతీ, పుల్కా ఇలా దోశలు వేసుకుంటాను. రెగ్యులర్గా వాడే గోధుమ పిండి కంటే ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రోజు ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ఏదో ఒక రకంగా వాడితే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ
దోశ బ్యాటర్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. నెక్స్ట్ దోశ వేసుకోవటానికి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత జస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ముందుగా మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని దోశ బ్యాటర్లా కలుపుకున్నాం కదండి. ఈ దోశ బ్యాటర్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశల్లా వేసుకోవాలి. ఈ మల్టీగ్రెయిన్ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక దోశ ఇష్టం లేకపోతే దోశ ప్లేస్లో చపాతీ పుల్కా ఏదైనా తినొచ్చండి. నేను ఒకరోజు దోశ, ఒకరోజు చపాతీ, ఒకరోజు పుల్కా ఈ పిండితో ఇలా రకరకాలుగా చేసుకుంటాను. దోశ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, నేను ఇంకేమీ యాడ్ చేసుకోనండి. అదే చపాతీ ఆర్ పుల్కా అయితే ఆ రోజు లంచ్లో ఏ కర్రీ అయితే అదే కర్రీను నైట్ డిన్నర్లో యాడ్ చేసుకుని తింటాను. గోధుమ పిండితో ఇలా దోశను వేసుకున్నా సరే మామూలు దోశలా మంచి కలర్తో బాగా వస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫుడ్ని తినడం మానేసి వెయిట్ లాస్ అవ్వనవసరం లేదండి. రోజంతా టేస్టీగా ఇలా హెల్తీగా ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను నైట్ 7 o'clockకు తినే హెల్దీ అండ్ టేస్టీ డిన్నర్ రెడీ. నేను నైట్ 7 o'clockకు డిన్నర్ తిన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు ఏమీ తినండి. నైట్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ డిపెండ్స్ ఆఫ్ వాటర్. నైట్ పడుకునే వరకు మధ్యలో వాటర్ తాగుతూ ఉంటాను. ఇప్పుడు నేను చూపించిన మార్నింగ్ డీటాక్స్ వాటర్ దగ్గర నుండి నైట్ డిన్నర్ వరకు ఇలానే చేయాలని ఏమీ లేదండి. మనకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో రకరకాలుగా హెల్తీగా టేస్టీగా ఫుడ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వెయిట్ లాస్ జర్నీలో ఒకరోజు హెల్తీగా ఫుడ్ని ఎలా తీసుకున్నానో మీకు కూడా చూపించాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు వాటర్ని ఎక్కువగా తాగడం చాలా ఇంపార్టెంట్. కనీసం రోజులో 3 లీటర్స్ వాటర్ని తాగడానికి ట్రై చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.